నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకు గట్టిగానే కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుగానే తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చెర్లబూత్కూర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకులతో పుర్మల్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసనగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు ఏప్రిల్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొని ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు ప్రసంగించడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో అసంపల్లి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి, గ్రామ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవి అనుకోకుండా వాళ్ళు ఇంకా అక్కడ మరణం చెందిననుకో, శుభకార్యమైందనుకో, పురుడో పుట్టినో, మంచిగా చెడో, ఆపదో సాపదో ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి. పోవాలా, అక్కడ చెప్పిన వాడాలా, మంచి చెడు ఉండాలి, వాళ్ళ దాంట్లో చేసినట్టు ఉండాలి. ఏమిటంటే అదే ఫలానా వ్యక్తి మొన్న మా ఇంట్లో ఆ వ్యక్తి అనుకోకుండా పనిచేసిండు, అయితే అన్ని అంటే పనిచేసి పెట్టడం లీడర్ ఆలోచన ఓటర్ కలిపాలంటే ఏదో ఎలక్షన్ మంది గెలిచేవారు కాదు. ఎన్నికల కార్యక్రమిస్తే మళ్ళీ రాబోయే ప్రతి ఇంటికి పెన్షన్ అంటే చెప్పుర్రి. ఇప్పుడు అంటారు పెన్షన్ లేవని, చేసింది కదయా, ఉన్నాయి అనుకున్నా ఇద్దాం అనుకున్నా, అయినా కానీ దానికి ఇచ్చుడే దానికి ఓటేది పక్కా పనిచేస్తామని చెప్పురి. చెప్పినట్టుగా అడుగుతారు, అడిగిన దానికి ఆన్సర్ మన దగ్గర చెప్పురి, ఇక్కడ కూడా కనబడుకుని అవును కరెక్ట్ కదా. ప్రాంతాల్లో ఉన్న వివిధ ప్రజలకు అన్ని విధాల సముచిత న్యాయం కోసం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ గ్రంథం, ఆ రాజ్యాంగమే ఈరోజు దాన్ని కించపరిచే విధంగా లేకుంటే దాన్ని ఏదో ఇబ్బంది పెట్టి దాన్ని ఆలోచన చేంజ్ చేద్దామనే ఒక భావనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరు చేశారు? హోం మంత్రి అమిత్ షా గారు. ఎప్పుడు నుంచి మళ్ళీ జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఆడగలిగింది. దానికి గాను 3 రోజులు నిరంతరం ఇట్లా ఎస్సీలను చిన్న చూపు చూస్తూ బాబాసాహెబ్ రాసిన ఆ గ్రంథాన్ని చిన్న చూపు చూసి అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అతనిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎస్ఎస్టీ కేసులు కూడా అతని మీద నమోదు చేయాలని మనం కూడా వీళ్ళందరూ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. దీనికి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకనొక సందర్భంలో ఎవరు కేసీఆర్ గారు ఏమన్నాడు, రాజ్యాంగం చేంజ్ చేయాలన్నాడు. ఒకనొక టైంలో మీరు అప్పుడు తెలుసా మీకు, అంటే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రమని ఈ రాజ్యాంగాన్ని మార్పులు చేసి వీళ్ళ పేర్లు బయటకు రావద్దు, వీళ్ళ పేర్లు అంతరించిపోవాలి, జాతి పిత అయితేంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితేంది, అదేవిధంగా ఈ రాజ్యాంగం అయితేంది, దీన్ని అంతమొందించాలని ఒక పిచ్చి ఆలోచనతో వాళ్ళిద్దరు ఒకటే పనిచేయడానికి సిద్ధంగా అవుతారు. అటువంటి దాన్ని తిప్పికొట్టి ప్రజలలో మనం మమేకమై జరగబోయేది జరిగేది ఇగో నాడు రచించిన ఈ గ్రంథం, ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇలా అనడమేంది, ఇలా కించపరచడమేంది, ఈ ప్రకారంగా వారు అమిత్ షా మాట్లాడమేదని అదొకటి చెప్పుకుంటూ బాబుజీ జాతి పిత ఆ రోజు స్వతంత్ర సమరంలో ఆ రోజు చేస్తేనే ఇంత హక్కులతో మనం ఉన్నాం అనే ఆలోచన ప్రజలు తెలియపరుచుకుంటూ రాజ్యాంగం గురించి వివరించుకుంటూ దీనిలో ఈ రోజు మనందరం ఒక స్థాయిలో నేను ఈ రోజు మన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిందంటే, ఒక జడ్పీసీ వచ్చిందంటే, ఒక సర్పంచ్కి వచ్చిందంటే ఆ రోజు ఆ పెట్టిన ఆ రిజర్వేషన్ లేకుంటే వాస్తవానికి అగ్రవర్గాలే మొత్తం దాదాపు అగ్రవర్గాలు అన్ని వాళ్ళే చేయించుకొని మనకు చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఉన్నోళ్ళే డబ్బులు ఉన్నోళ్ళే రాజ్యం, పైసలు పెట్టుబడి పెట్టలేదే వ్యవస్థ. అటువంటిది ఆ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బట్టి ఎవరికైనా ఈ వర్గానికి ప్రతి ఒక్కరు బాగుపడాలి, ఈ భవిష్యత్తులో విధానాలు అందరూ తీర్చిదిద్దబడాలి, ఇక్కడ ప్రపంచంలో అయితే సమాజంలో అయితే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పింపబడాలి అనే ఒక ఆలోచన చేస్తేనే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ అయితే
మైనార్టీ అయితే వాళ్ళందరికీ వివిధ అవకాశాలు వచ్చినాయి. ఒక వార్డు మెంబర్ చేసి, ఒక ఉపసర్పంచ్ చేసి, ఒక సర్పంచ్ చేసి, ఒక జడ్పీటీసీ చేసి, అంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళు అటువంటి రిజర్వేషన్ ఈరోజు 42% పెంచిందంటే దాన్ని మనం చెప్తా ఉండాలి. నాడు గత 40-50 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు వసన ఎప్పటికోసారి మళ్ళీ చేస్తాడు. జై బాబు, జై భీము, జై సంవిధాన్ని వాళ్ళ పేర్లు అందరించే విధంగా చేస్తున్నారు. వీళ్ళ పేర్లు మార్చిపోతే రేపు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఒక దృఢ సంకల్పంతో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుకుంటా అందులో మనం అది చెప్పుకుంటూ గడప గడపల ఈ 42 రిజర్వేషన్ పెంపుతో ఉపయోగం ఏమవుతుంది, ఈ ఎస్సీ వర్గీకరణతో ఉపయోగం ఏమవుతుంది, మనం ప్రజలకు వివరించి చెప్పుకుంటూ మనం చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు వాళ్ళ ముందు చూడు. ఇదే మనం చేసే పని. ముఖ్యంగా చేస్తే స్థానికంగా ఉన్న లీడర్కు, స్థానికంగా ఉన్న ఇక్కడ కార్యకర్తకు ఎవరైతే శ్రేణుల్లో వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, రేపు ఒక మంచి స్థానం ఉండడానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత, విధి విధానాలు మీరు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు కానీ ఏది కానీ బలపడాలి, బాగుపడాలి, బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరి వంతు పని వాళ్ళు చేస్తేనే అది అయితే ఉంటుంది. అదే ఆయన పని నీళ్ళు చేయాలంటే ఆయన పని మనకు చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు నీళ్ళు పోతే చూడగా తయారు, ఆ చెట్టు కింద నలుగు ఉండొచ్చు. ఆ ప్రకారంగా మన గ్రామాల్లో కొన్ని విస్తరింపజేయాలి. మనం చేసిన అభివృద్ధి పథకాలు ఖచ్చితంగా ఈ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా చేయాలి. ఈ రోడ్డు అయితేనేమి, డ్రైనేజ్ అయితే ఇంకేమన్నా మీ దగ్గర కావాల్సి ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఆ రిప్లేస్మెంట్ వేసుకొని ఇస్తే దాన్ని ఎప్పుడే మళ్ళీ ఇప్పుడు ఫండ్ ఉంది, ఆ ఫండ్లో పెట్టించి పని చెప్పి ఏర్పాటు చేద్దాం. మీ దగ్గర మీరు గ్రామాలలో అప్పుడప్పుడు కమిషనర్ కొంతమంది ఉంటారు పార్టీ అన్నప్పుడు అవన్నీ కొన్ని పక్కన పెట్టండి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.